ఆయన కడుపులో ఒక్కి వెళ్ళినటువంటి శుక్రాచార్యుల వారు సమస్త లోకములు ఆయన కడుపునందే ఉండడం చూసి గొప్ప స్తోత్రం చేశాడు శివమహాపురాణంలో. అసలు ఆ స్తోత్రం చదువుతుంటే ఒళ్ళు గగుర్పుడుస్తుంది. అంత అద్భుతమైనటువంటి శివతత్వాన్ని చెప్పాడు. పంచభూతములకు నియమములను ఏర్పరిచాడు శివుడు. ఆయన ఆ నియమాన్ని ఏర్పరిచి ఉండకపోతే అసలు ఏ జీవి కూడా బ్రతకలేదు. పృథివీ కదలకూడదు అని నియమం చేశాడు. ఈ భూమి కదలకూడదు, ఈ భూమి ఒక అంగుళం పెరగకూడదు, ఒక అంగుళం తరగకూడదు. పరమేశ్వరుడు సృష్టి యందు భూమి యొక్క విస్తారం ఎంత అని నిర్ణయం చేశాడో ఎప్పటికీ భూమి యొక్క విస్తారము అంతే ఉంటుంది. ఈ భూమి మళ్ళీ ప్రళయజలముల యందు మునిగిపోయి లయమైపోయే పర్యంతము ఇది అలాగే ఉండాలి. ఎన్ని మాటలు దున్ని ఎన్ని మాటలు బీజములను అందులో ఉంచినా అన్ని మాటలు పంట పండాలి. అన్ని మాటలు పంట పండడానికి వీలైన రీతిలో ఈ భూమి యందు అమృత బీజములను మొట్టమొదట ఉంచినటువంటి వాడు పరమేశ్వరుడే. అందుకే కుంభకోణం అని ఒక క్షేత్రం. కుంభకోణము అంటే, కుంభము అంటే ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు ప్రళయజలాలలో మునిగిపోయినటువంటి భూమి పైకొస్తే సృష్టి చేసినప్పుడు జీవులందరికీ అన్నం దొరకాలి కాబట్టి వాళ్ళు పంట పండడానికి నాగలి పెట్టి భూమిని దున్నితే ఎన్ని మాటలు దున్ని ఎన్ని మాటలు ఓషధులుంచినా అందులోంచి పంటలు పండేటట్టుగా అమృతత్వాన్ని భూమికి కల్పించడానికి అమృతంలో తడిసినటువంటి ఓషధులతో కూడినటువంటి కుంభము ప్రళయజలముల మీద తేలి వస్తుంది. అది ఎక్కడ ఆగుతుందో అక్కడ శివలింగంగా ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించి పరమేశ్వరుడు దాన్ని తీసుకెళ్ళి ఆ అమృత ఓషధులను భూమి యందు ఉంచుతాడు. కుంభకోణం అన్న క్షేత్రంలో ఆ కుండ వచ్చి ఆగింది. అందుకే ఇప్పటికీ కుంభకోణంలోని ప్రతి సంవత్సరం కూడా విశేషమైనటువంటి ఉత్సవం జరుగుతుంది. బహుశా నాకు తెలిసినంత వరకు అక్కడ ఉన్నంత పెద్ద సరోవరం నేను ఇంకెక్కడ చూడలేదు. అక్కడే మహాతీర్థము అని చెప్పి జరుగుతూ ఉంటుంది. అక్కడ తెప్పోత్సవం చేస్తారు. అటువంటి కుంభకోణ క్షేత్రంలో ఆ అమృత భాండమునందు అమృతంతో తడిసినటువంటి ఓషధుల్ని భూమి మీద ఉంచాడు. ఆ కారణం చేతనే ఇప్పటికీ జీవులందరూ బతుకుతున్నారు అంటే, భూమి పండుతోంది అంటే దానికి కారణము ఒక్క పరమశివుని యొక్క అనుగ్రహము. ఆయన ఈ భూమి కదలవచ్చు అని నిర్ణయం చేశాడనుకోండి, ఐశ్వర్యము పతనమైపోతుంది. ఎంత పెద్ద పెద్ద హర్మ్యములు నిర్మించండి, భూమి కదిలితే పడిపోతాయి. జీవరాశి క్షేమంగా నివాసం చెయ్యలేదు. భూమి కదలకూడదు అని నియమం చేసినవాడు ఆయనే. అలాగే నీటి యందు బ్రతికించగలిగినటువంటి శక్తిని నిక్షేపించినటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకే నీటికి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి పరమశివుడికి శర్వుడు అని పేరు. ఆయన యొక్క భార్యకి శర్వాణి అని పేరు. శర్వాణి 3 అక్షరాలతో ఆడపిల్లకి ఉంచడానికి పరమోత్కృష్టమైనటువంటి పేర్లలో ఒకటి శర్వాణి. ఇంట్లో శర్వాణి అన్న పేరుతో ఆడపిల్ల ఉండి శర్వాణి శర్వాణి అని ఆ పిల్లని 10 మాటలు పిలిస్తే చాలు, ఇంటికి మంగళాలు కలుగుతాయి. ఎందుకంటే శివలింగానికి 5 ముఖాలు ఉంటాయి. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని. ఇందులో ఉత్తర దిక్కుకి చూసేటటువంటి ముఖాన్ని వామదేవ ముఖం అంటారు. మంగళాయతనం దేవం అని ఆయన మంగళమూర్తి అయి ఎడమతొడ మీద అమ్మవారిని కూర్చోపెట్టుకొని జలములకు అధిష్టాన దేవత అయి ఉంటాడు. వేదంలో చెప్తారు, ప్రాణములను వెనక్కి తీసుకొచ్చేటటువంటి శక్తి కానీ, ప్రాణములను నిలబెట్టగలిగినటువంటి శక్తి కానీ ఆ క్షణంలో దేనికి ఉంటుంది అంటే ఒక్క నీటికే ఉంటుంది. అందుకే నీరు లేకపోతే త్వరగా చనిపోతాడు. అన్నం తినకపోతే జ్వరం వచ్చి అన్నం తినలేదనుకోండి, కసిని పాలు తాగితే శరీరం బలంగానే ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళిన నీరు చాలా తొందరగా బయటికి వెళ్ళిపోతోంది అనుకోండి, అతిసారంగానో వాంతులుగానో వెళ్ళిపోతుంటే అతను ఇంటి పట్టున ఉండడం కుదరదు. వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి లోపల నీరు నిలవుండేటట్టుగా చూసుకోవాలి. నీరు ప్రాణధారకము అని పిలుస్తారు. ప్రాణములు దేని చేత నిలబడతాయి అంటే కేవలము నీటి చేతనే నిలబడతాయి. అలా